రమేష్ గారు. నమస్కారం అండి. రమేష్ మేకప్ స్టూడియో స్టూడియోస్ అకాడమీ నేను ఇది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి అసలు ఇదేంటి, ఒక అకాడమీ ఉంటుందా, ఇంత భారీ ఎత్తునుంది ఏంటి అని షాక్ అయ్యాను. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే నాకు కనిపించింది సుమా గారు. దాని తర్వాత అసలు ఏందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అక్కడే క్రియేట్ అయింది. అకాడమీని ఏ విధంగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఇప్పుడు పుట్టింది? మేము రెగ్యులర్గా అంటే ఒక 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉండటం, రెగ్యులర్ వర్క్ సెలబ్రిటీస్కి మార్నింగ్ దగ్గర నుంచి ఈవినింగ్ ఇక మాకు రెగ్యులర్. మేము వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, హీరోయిన్స్ వీళ్ళు. సో మాకైతే ఒకటే పని, ఇలా చేస్తూ ఉన్నాం. తర్వాత సడన్గా ఒక ఆలోచన రావటం, ఇది క్రియేట్ చేయటం, సో సక్సెస్ అవటం. మీలాంటి వాళ్ళు కూడా చూసి, అంటే మీరు ఫస్ట్ ఒక కాల్ చేశారు, ఏంటి అంటే ఎంక్వైరీ కాల్ చేసినట్టున్నా, అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఉంది అన్న ఎంక్వైరీ కాల్ నుంచి వచ్చినట్టుంది. సో మేకప్ అకాడమీ అంటే బయట చాలామంది పార్లర్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మా దగ్గర ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం, వచ్చి నేర్చుకోవచ్చు అని. బట్ ఆ ట్రైనింగ్కి ఈ ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నేను ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు స్కిన్ టోన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందని, అది మీరు ఏ విధంగా అసలు నేర్పిస్తారు వాళ్ళకి? జనరల్గా బయట మేకప్ అంటే మేకప్ చేసేయటమే అనుకుంటారు, కానీ దీని బిఫోర్ ఎంత డీప్గా ఉంటుంది అనేది, అసలు మేకప్ అనగానే ఫేస్ ఎలా ఉంది, ఫేస్ షేప్ ఎలా ఉంది, స్కిన్ టోన్ ఎలా ఉంది, అంటే డార్క్ మీడియం ఫేర్ ఎలా ఉన్నారు ఏంటి. అలాగే స్కిన్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిలీ స్కిన్ ఉందా, డ్రై స్కిన్ ఉందా, కాంబినేషన్ స్కిన్ ఉందా, ఎలాంటి స్కిన్ టోన్ స్ట్రక్చర్కి ఎలా మనం బిఫోర్గానే మాయిశ్చరైజర్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి, ఇవన్నీ దీనిలోనే వస్తాం. అక్కడ నుంచి నెక్స్ట్ అనేది మేకప్ అనేది స్టార్ట్ అవుతుంది. వేస్టేజ్ హెయిర్, అప్పర్ లిప్ ఉందా, చిక్స్ పైన కానీ ఏమైనా హెయిర్ ఉందా, అది ఎలా రిమూవ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే అది రిమూవ్ చేసిన తర్వాత మేకప్ అనేది స్టార్ట్ చేయాలి. లేకుండా ఆ హెయిర్ పైన మనం చేస్తే యూజ్ ఏ ఉండదు. ఫస్ట్ వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసి క్లయింట్ని అది రిమూవ్ చేసిన తర్వాత చేస్తే ప్రాపర్గా సక్సెస్ రేటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర శారీ డ్రేపింగ్ ఉంది, హెయిర్ స్టైల్స్ అన్నారు, మేకప్ అని చెప్తూ ఉన్నాం కదా, ఇవన్నీ 30 daysలో సాధ్యం అవుతాయి అంటారు? అంటే ఎలా డివైడ్ చేస్తారు అసలు ఈ 30 days? అంటే ఎలాగంటే మేము చేసిన ప్రాక్టికల్, ఇప్పుడు రెగ్యులర్గా మేము వర్క్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా వర్క్ చేస్తూ అంటే ఈవెంట్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఇలాగ అనేక రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. రెగ్యులర్గా మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఎంత టైం పడుతుంది, సో వీళ్ళు నేర్పించుకోవడానికి అంటే లెర్నింగ్లోకి ఎంత టైం కావాలి వీళ్ళకి అనేది ఫస్ట్ ఒక టైం టేబుల్గా డివైడ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసాం. సో మార్నింగ్ అవర్స్లో మేకప్ 10 to 2 o'clock వరకు మేకప్ రన్ అవుతూ ఉంటుంది. ఒక 1 hour 2 hours మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళకి ఏం కావాలి ఏంటో మేము చేసి చూపించడం. దీని తర్వాత వాళ్ళు ప్రాక్టీస్, హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్, పర్సన్ టు పర్సన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. ప్రాక్టీస్ తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ హెయిర్ స్టార్ట్ చేయాలి. నాదొక పర్సనల్ డౌట్ అండి, ప్రతి స్కిన్కి ఒకే ప్రోడక్ట్ ఉండదు, స్కిన్కి ప్రోడక్ట్ మారుతూ ఉంటుంది, నెంబర్ మారుతూ ఉంటుంది. అది కూడా ఎడ్యుకేట్ చేస్తారా మీరు? అంటే చెప్తూ ఉంటారు. ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు బ్రాండెడ్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఏదో లోకల్లో కొన్ని బ్రాండెడ్స్ ఉన్నాయి, వాటిని వాడకుండా మేము వాడే ప్రతి బ్రాండెడ్ ప్రాక్టీస్ చేసే పర్సన్స్ కూడా ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండెడ్సే ఉంటాయి. అసలు హెచ్డి అనేది ఎలా క్రియేట్ అవుతుంది ఏంటి, ఓకే, ఎలాంటి పర్సన్స్కి ఎలాంటి షేడ్ యూజ్ చేయాలి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి స్కిన్ టోన్ బట్టి. సో ఒకవేళ ఆ షేడ్ లేదు అంటే ఒక 2 shades తీసుకొని మిక్స్ చేస్తే ఇంకో కొత్త షేడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలియక ఓకే ఒక షేడ్ ఉందా ఇదే వేసేద్దాం, అలా కాకుండా ఒక డార్క్ పర్సన్ ఉన్నారు అంటే కొంచెం ఫేర్ ఎలా చేయాలి. సో అలానే హెవీగాను ఫేర్ చేయకూడదు, మినిమం స్కిన్ టోన్ బట్టి వాళ్ళ ఫీచర్స్ మిస్ అవ్వకూడదు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది మేకప్ చేయగానే వాళ్ళ ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి. సో మా కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు ఫీచర్స్ అనేది మిస్ అవ్వకూడదు, న్యాచురల్ బ్యూటీగానే ఉండాలి, కానీ వాళ్ళ ఫీచర్స్ అనేది మిస్ అవ్వకుండా ఉండేలా చూసుకోవడమే మీ కాన్సెప్ట్. యాక్చువల్గా మేకప్ అనుకుంటే మనం అనుకుంటాం కానీ చాలా చిన్నది, ఒక ప్రోడక్ట్తో అయిపోయే పని అని. కానీ ఐ షేడ్ దగ్గర నుంచి మనం తీసుకుంటే లిప్ లైనర్ దగ్గర నుంచి చాలా ఉంటూ ఉంటాయి, వాటిపైన నాలెడ్జ్ చాలా అవసరం కూడాను. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ స్కిన్కి పడవు, కొంతమందికి ఎలర్జీ వస్తుంటుంది, ఈ నాలెడ్జ్ కూడా మీరు ఇస్తూ ఉంటారు. జనరల్గా ఏమవుతుందంటే అండి, బ్రాండ్ ఏదో ఇప్పుడు లోకల్ బ్రాండ్ వాడితే బ్రాండ్ అని అనట్లేదు, కానీ కొంతమందికి జనరల్గా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏది వేసినా కూడా ప్రాబ్లమ్. సో అలాంటి వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి ఏంటి, బిఫోర్ ఎలాంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి, ఈ మాయిశ్చరైజర్ అనేదే బేస్. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్గా డైరెక్ట్గా చేసేస్తారు, అలా కాకుండా మాయిశ్చరైజర్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది ఇష్టం జరుగుతూ ఉంది. కొంతమంది కొన్ని బ్రాండెడ్స్ వల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ రావడం జరిగింది, సో బ్రాండ్ మార్చడం కానీ నెక్స్ట్ డే ఇంకో బ్రాండ్తో చేయించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం.
నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్? నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుందండి. సో నెక్స్ట్ ఫ్రెష్గా బ్యాచ్ స్టార్ట్ అవ్వడం November 28th నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 28. ఓకే.